యంగ్ హీరో తేజ సజ్జా నటించిన తాజా చిత్రం హనుమాన్ ఇక సంక్రాంతి కానుక థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దూసుకొని పోతుంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మహేష్ బాబుతో చిత్రంతో పోటీలోనూ నిలిచింది. ఈ మూవీ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లోనూ వచ్చింది. ఇక సూపర్ హిట్ చిత్రం జాంబిరెడ్డి తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో తేజ సజ్జా కథానాయకుడిగాను నటించారు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం విడుదల రోజు నుంచి సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి మంచి స్పందన అందుకుంది. ఇక హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 143 కోట్ల గ్రాస్ సంపాదించింది. అలాగే ఈ మూవీ 76 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇప్పటికీ ఈ మూవీకి 46 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. ఇక ఈ మూవీ 200 కోట్ల క్లబ్లోనూ చేరుతుందని చెప్పుకుంటూ ఉన్నారు. ఈ చిత్రాన్ని దాదాపు 55 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్గాను చేయగా వరలక్ష్మి శరత్ కుమార్ సహా పలువురు కీలక పాత్రలోనూ నటించారు. ఇక ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు. అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్ని రూపొందించిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాని నా సామిరంగా. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా నాసామిరంగా మూవీకి 18.20 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక నాసామిరంగా మూవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 5 రోజుల్లో 15.58 కోట్లు వచ్చింది. అలాగే ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 55 లక్షలు, ఓవర్సీస్లో 47 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి 16.60 కోట్ల షేర్తో పాటు 28.15 కోట్ల గ్రాసు వచ్చింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19 కోట్లుగా నమోదైంది. ఇంకా 5 రోజుల్లో ఈ సినిమాకు 16.60 కోట్లు వచ్చాయి. అంటే మరో 2.40 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్గాను నిలుస్తుంది. అండ్ ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.